హాయ్ హలో అందరూ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక సిన్సియర్ రిక్వెస్ట్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోలో కనుక నిజం ఉందని మీరు భావిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు వీడియో షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రీచ్ అయితే నిజం ప్రజలకు తెలుస్తుంది. అదే నా రిక్వెస్ట్. సో టాపిక్ ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి సంబంధించి మరొక పెద్ద ఫెయిల్యూర్. అది కూడా ప్రపంచ రాజధాని, కలల రాజధాని అని మనం చెప్తా ఉంటాం కదా. ఆ రాజధానికి కూతవేటు దూరంలో, గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో అంతు చిక్కని మిస్టరీ. అసలు అక్కడ ఏం జరుగుతుందో, మరి ఎందుకు వరుసగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయో, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి, అంతర్జాతీయ వైద్య నిపుణులతో సలహాలు తీసుకోండి అని చెప్పి, అన్ని రకాల పరీక్షలు చేయండి, అదేంటో తేల్చండి అని చెప్పి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం హడావిడి మొదలు పెడుతుంది. అది కూడా ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన తర్వాత, ప్రతిపక్ష పార్టీ గట్టిగా ప్రశ్నించిన తర్వాత అప్పుడు వీళ్లకు మెలుకు వచ్చింది. సో ఏంటి ఇక్కడ అన్నది చూస్తే, ఆ గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ సో మా గ్రామంలో ఈ రకంగా మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం మా ఊర్లో ఉన్నటువంటి బొడ్రాయి ఇట్లా సైడ్కి వంగిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అంటే గ్రామాలలో ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. అందు చిక్కని మిస్టర్ లాగానే చూస్తారు వాళ్ళు. ఎందుకు ఆ రకంగా ఆలోచిస్తున్నారంటే, ఆ ఊరి మొత్తానికి ఒకటే వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఆ వాటర్ ట్యాంకు ఆ నీటి సమస్య అన్నప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ జరగాలి ఇలాంటి లక్షణాలు. కానీ ఒక వర్గానికి జరిగి, ఒక ప్రాంతానికి జరిగి మరొక ప్రాంతానికి జరగడం లేదంటే కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మేము ఇక్కడ సిద్ధాంతులను కలిసాము, సిద్ధాంతులు నుండి అమ్మవారికి శాంతి చేసే విషయంలో మీరు తప్పులు చేశారని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, మా గ్రామానికి అరిష్టం పట్టిందని చెప్పి ఇట్లా ఆ గ్రామస్తులు, అంటే ఎవరి భయం వారికి ఉంటుంది కదా, ఆ రకంగా వాళ్ళ భయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏం జరుగుతుంది అక్కడ అంటే, సడన్గా ఇప్పుడు ఒక మనిషి బాగుంటాడు వెంటనే కింద పడిపోతాడు, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ తిరిగి రాడు. ఏమైందా అంటే ఏం తెలియదు, అంతు చిక్కదు. ఇది దేనివల్ల చనిపోయాడంటే, ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడంటే కింద పడ్డాడంటే చిన్న దెబ్బ తగిలిందంట, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చాడంటే మళ్ళీ 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడంట. ఇంకంతే, హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదంట. గ్రామస్తులు ఈ అంతు చిక్కని మిస్టరీ ఏంటని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. భయంతో బతుకుతూ ఉన్నారు, నిద్ర లేని రాత్రులు. సో ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక సమస్య చెప్తా ఉన్నారు. మాకు బొడ్రాయి అని ఒకరు, అమ్మవారి పూజ అని ఒకరు, లేకపోతే నీటి కాలుష్యం అని ఒకరు, లేదా లిక్కర్కి సంబంధించిన సమస్యలు, ఇట్లా రకరకాల సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వైద్య నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళినటువంటి డాక్టర్స్ ఇప్పటికే 42 రకాల పరీక్షలు చేశాం మేము. సో వీటికి సంబంధించి అసలు ఏముంది ఏంది అనేది మేము ఖచ్చితంగా ఈ వైద్య నిపుణులతో సంప్రదించిన తర్వాత దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ కూడా చేస్తాము, ఇంకా నమూనాలు సేకరిస్తున్నాం అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. అంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే సీరియస్ సిచ్యువేషన్ ఉన్నట్టే లెక్క అక్కడ. సో ఈ రకంగా వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్పేది అంటే లిక్కర్ ఎఫెక్ట్ అని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారంట. ఒక 30 నుంచి 40 సంవత్సరాల వ్యక్తులు ఎక్కువగా చనిపోతుంటే ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఆ డాక్టర్ని క్వశ్చన్ చేసినప్పుడు లిక్కర్ ప్రభావము, కిడ్నీ ఎఫెక్ట్, కిడ్నీ వల్ల చనిపోయారు అని చెప్తా ఉన్నారంట. అంటే మనం గతంలో చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగి మరి అంటే కిడ్నీ సమస్యలు ఉన్న ఆడవాళ్ళకు కూడా లివర్, కిడ్నీ సమస్యలు ఉంటే జగన్ మద్యం తాగే ఈ సమస్యలు వచ్చాయి, చనిపోయారని మనం చెప్పాం. సో ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఇప్పుడు మనం కూడా ఈ కిడ్నీ సమస్యలు వచ్చాయి గ్రామంలో, దీనివల్ల చనిపోతున్నారు అన్నప్పుడు ఆ మద్యానికి సంబంధించి కూడా పరీక్షలు చేయాలి కదా. మరి కల్తీ మద్యం వస్తుందా, లేకపోతే మీరు మొత్తం సప్లై చేసే మద్యం అంతా కల్తీ మద్యమేనా, లేకపోతే ఇంకో ఏంటి అనేది మీరు చేయాలి కదా. అది మనం చెయ్యము. ఎందుకంటే ఒకవేళ కల్తీ మద్యం అనేది తేలిందనుకో మనకు చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మన పత్రికలు, మన ఛానల్, మన వాళ్ళు ఎవరు కూడా ఇది కల్తీ అని చెప్పి ఎవరు చెప్పరు. ఒకవేళ నిజంగానే లిక్కర్ వల్ల చనిపోయింటే అసలు దాన్ని మొత్తాన్ని దాచేస్తారు. అదొకటి. అండ్ ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, తాగునీటి సమస్య. తాగునీటికి సంబంధించి అంటే నేను చెప్పాను కదా, ఒకటే ట్యాంక్ ఉంది ఊరు మొత్తానికి, ఒక ప్రాంతానికి సమస్య వస్తుంది, ఇంకో ప్రాంతానికి లేదు. సో మరి తాగునీటి సమస్య అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తాగునీటి సమస్యనే ఉంటే మరి ఊరు మొత్తానికి లక్షణాలు రావాలి కదా అని చెప్పి డాక్టర్లు ఏమంటారంటే, ఆ మనిషి యొక్క కెపాసిటీని బట్టి, ఆ మనిషి బలవంతుడై ఎదుర్కోగలుగుతాయి, ఏమంటారు, రోగాలను ఎదుర్కోగల శక్తి ఉంటే ఆ వ్యక్తికి వ్యాపించదు, కొంతమందికి వస్తుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు డాక్టర్లు. గ్రామస్తులు లేదు ఒక ప్రాంతానికి వస్తుంది, ఇంకో ప్రాంతానికి రావట్లేదు అంటే ఖచ్చితంగా బొడ్రాయి ఎఫెక్టు,
అమ్మవారికి శాంతి చేయకపోవడం, తప్పిదాలు జరగడం వల్ల ఇదంతా అని చెప్పి ఒక వర్గం గ్రామంలో ఉన్నట్టు మరి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో కొంతమంది ఏమో లిక్కరు నీటి సమస్య అని నమ్మిన వాళ్ళు ఆ బ్యానర్లు కట్టుకొని ధర్నా చేస్తున్నారు. మా ఊరికి మంచినీళ్ళు అందించండి, తాగునీటి సమస్య లేదంతా జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది కదా. ఈ తాగునీటి సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళు ఇవ్వండి, ఈ బెల్ట్ షాపులు తీసేయండి, మాకు మద్యం వద్దు ఏం వద్దు అని చెప్పి రోడ్ ఎక్కి ధర్నా చేసే పరిస్థితికి ఆ గ్రామస్తులు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి మెలియోడోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా, ఇది దక్షిణాది ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందంట, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ ప్రాంతంలో. సో ఏంటి దీని లక్షణం ఏంటంటే ఇది వాటర్లో కానీ మట్టిలో కానీ ఉంటుందంట ఈ బ్యాక్టీరియా. ఇక్కడ గ్రామస్తులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రైతులు ఆ గ్రామస్తులు. అండ్ అదేవిధంగా పశువులను కూడా ఎక్కువగా పోషిస్తారు, పశువుల మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వ్యవసాయం అంటే పశువులు అన్నీ వస్తాయి. ఓకే, ఈ క్రమంలో పొలంలోకి దిగినప్పుడు ఈ వరుమళ్ళు ఉంటే ఆ వరుమల్లోకి దిగినప్పుడు ఆ నీటిలో ఉన్న బ్యాక్టీరియా వీళ్ళకు సంక్రమించేటువంటి అవకాశం ఉంటుందంట. అండ్ అదేవిధంగా మట్టిలో పనిచేసినప్పుడు ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా వీళ్ళకు సంక్రమించే అవకాశం ఉందంట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించేటువంటి పరిస్థితి చాలా చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు. ఓకే, ఆ రకంగా ఈ పశువులతో వాళ్ళు పశువులకు గడ్డేసినప్పుడు కానీ పాలు పిండినప్పుడు కానీ సో వాటి దగ్గర ఉన్నప్పుడు ఆ రకంగా కూడా వీళ్ళకి సంక్రమించి ఉండవచ్చు. సో దాని ప్రభావం కూడా ఉంటుంది. సో ఇది పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు దీనివల్ల అని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో మరి ఏంటి నిజంగానే ఈ మెలియోడోసిస్తా, లిక్కర్ ఎఫెక్టా, తాగునీటి సమస్యనా, బొడ్రాయి సమస్యనా, అమ్మవారికి శాంతి చేయకపోవడమా, ఇట్లా అన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు ఇంకోటి వాళ్ళు 42 పరీక్షలు చేయాల్సి వచ్చిందంట. 42 పరీక్షలు చేస్తే అంటే చూడండి అంతు చిక్కనటువంటిది. డాక్టర్లు ఎందుకు చనిపోతున్నారంటే కూడా ఏం చెప్పలేకపోతున్నారంటే మరి వాళ్ళు మిస్టరీగానే చూస్తారు. సో ఆ మిస్టరీ ఛేదించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. సరే, గ్రామస్తుల అభిప్రాయాలు గ్రామస్తులకు ఉంటాయి, కానీ ప్రభుత్వ బాధ్యతగా మరి తాగునీటి సమస్య, లిక్కర్ సమస్యనా లేకపోతే ఇంకోటి అనేది మరి ఆ బ్యాక్టీరియానైనా దానివల్లనైనా, ఒకవేళ అదే బ్యాక్టీరియా అయితే ట్రీట్మెంట్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఈ అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తురకపాలెంలో ఒక అంతు చిక్కని మిస్టరీ అని చెప్పి ప్రతిరోజు మనం వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. తాగునీటికి సంబంధించి, ఎందుకంటే వర్షాకాలంలో తాగునీరు కొంత కలుషితమైనప్పుడు ఖచ్చితంగా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా ఇట్లా అనేక రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా, వీళ్ళు పట్టించుకోకపోవడం కారణంగానే, అంటే గత 2-3 నెలల నుంచి ఇది జరుగుతుందంటే మరి అంతు చిక్కని మరణాలు సంభవిస్తున్నాయంటే మరి పట్టించుకోవడం అయితే మరి వీళ్ళ ఫెయిల్యూరా కాదా? ఖచ్చితంగా వీళ్ళ ఫెయిల్యూరే. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా కనీసం ఇప్పుడైనా లేటుగానైనా స్పందించారు కాబట్టి ఇంకా ఆ నష్టం జరగకుండా ఉండడానికి వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. మరి ఆ మిస్టరీ ఏంటి, ఇన్ని రకాల చర్చ జరుగుతుంది కదా, దీనికి సంబంధించినటువంటి అంతు చిక్కని మిస్టరీ ఏంటని తేలుతుందా లేదా అన్నది కాలమే సమానం చెప్పాలి. మరి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంటే కనుక ఏ కారణాల చేత జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.